హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వండర్స్ ఆఫ్ లైఫ్. ఈరోజు మన వీడియో వచ్చేసి మంచి ఫుడ్ ఐటమ్ అనమాట. కేఎఫ్సి స్టైల్లో చికెన్ పాప్కార్న్ చేసుకుందాం. దీనికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే చికెన్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని ఒక 1 అవర్ సాల్ట్ వాటర్లో నానబెట్టాలి. దాని తర్వాత గరం మసాలా తీసుకోవాలి అండ్ మిరియాల పొడి, పసుపు, సాల్ట్. ఇది మీరు తీసుకున్న చికెన్కి తగ్గ సాల్ట్. కారం కూడా నేనైతే 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది నేను ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నా. ఇది వచ్చేసి కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం గంట నానబెట్టిన చికెన్ ఉంది కదా, దాంట్లో వాటర్ తీసేసి చికెన్ని ఒక బౌల్లో వేసుకున్నాం. దీంట్లో ఇందాక నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని అవి మొత్తం దీంట్లో వేసేసుకోండి. కేఎఫ్సి స్టైల్ చికెన్ అంటే అందరికీ ఇష్టం కదా, ఇలాగ ట్రై చేయండి. సేమ్ అలానే వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బయట మనం అంత కాస్ట్ పెట్టుకొని కొనుక్కునే కన్నా ఇలాగ ఇంట్లో ట్రై చేసుకుంటే తక్కువ కాస్ట్లో అవుతుంది, ఎక్కువ తినచ్చు. అండ్ దీంట్లో ఒక ఎగ్ వేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని ఈ బౌల్లో మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఇది తీసుకోవాలి. ఇది వచ్చేసి 1/2 కప్ కార్న్ఫ్లోర్, 1/2 కప్ మైదా, ఈ రెండు ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. దీంట్లో సాల్ట్ వేద్దాం. 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే మిరియాల పొడి కూడా. దీంట్లో కేఎఫ్సి స్టైల్ దేంట్లో అయినా మ్యాక్సిమం టేస్ట్ ఇచ్చేది పెప్పర్ పౌడర్ అనమాట. అలాగే కారం కూడా వేస్తున్నాను. కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ చికెన్ ఇంకా కలర్ ఎక్కువ వస్తుంది, తక్కువ వేసుకుంటే తక్కువ కలర్ ఉంటుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఇందాక ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ పీసెస్ని దీంట్లో వేయాలి. దానికన్నా ముందు ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో ఐస్ క్యూబ్స్ అండ్ ఐస్ వాటర్, కూల్గా ఉండాలన్నమాట, బాగా తీసుకొని అన్నీ ఒకే దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ చికెన్ తీసుకొని ఈ పౌడర్లో వేయాలి. ఈ మైదాను కార్న్ఫ్లోర్ కలిపిన పౌడర్ ఉంది కదా, దాంట్లో వేసుకోవాలి. ఇలాగా మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట. ఎలా అంటే చికెన్ పీస్ని మొత్తం ఇలాగా నేను చూపిస్తున్నాను కదా, అలా చేయాలన్నమాట. అప్పుడు ఏమవుద్దంటే ఆ పౌడర్ మొత్తం దీనికి బాగా పడుతుంది. ఇలాగ ఒకసారి మిక్స్ చేశాక ఐస్ వాటర్లో వేయాలన్నమాట మొత్తం. అలాగ కొన్ని పీసెస్ వేసుకొని మళ్ళీ అవి తీసి ఈ పౌడర్లో వేయాలి. చూపిస్తున్నా కదా, నేను ఫస్ట్ ఐస్ క్యూబ్స్ ఉన్న బౌల్లో వేస్తున్నాను ఈ పీసెస్ అన్నీ. ఇప్పుడు మళ్ళీ అవి తీసి ఇందాక ఏ పౌడర్లో అయితే వేసానో మళ్ళీ దాంట్లోనే వేయాలి ఒకసారి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వాటర్లోంచి తీసి మళ్ళీ దీంట్లో వేసి ఒక్కసారి మళ్ళీ డస్టింగ్ చేస్తే పైన మనం కేఎఫ్సి చికెన్ తిన్నప్పుడు పైన కొంచెం క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది కదా, సో అది దీనివల్లే వస్తుంది అనమాట. ఇప్పుడు ఆయిల్ని హీట్ చేసుకున్నాం. ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేస్తున్నాను. హీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇవి మనం ఫ్రై చేసుకుందాం. బయట కొనుక్కుంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. జనరల్గా కేఎఫ్సి స్టైల్ చికెన్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది, ప్లస్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇలాగ ఇంట్లోనే ఈజీగా చేసుకోండి. అండ్ పిల్లలకి కూడా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. పెద్ద ప్రాసెస్ అయితే కాదు, కొంచెం కష్టపడితే ఈజీగా అయిపోద్ది, టేస్టీగా తినేయచ్చు. ఇలా ఫ్రై అవుతుంది కదా, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, డీప్ ఫ్రై చేసినప్పుడు అవి ఫ్రై అయినవి లేనివి అనేది ఎలా తెలుస్తుంది అంటే మనం స్టార్టింగ్లో వేసినప్పుడు బబుల్స్ ఎక్కువ వస్తాయి, లాస్ట్ ఇంకా అవి కుక్ అయిపోయేసరికి ఇదిగో చూసారు కదా తగ్గిపోయినాయి. అప్పుడు మనం ఇంకా ఫిక్స్ అవ్వచ్చు అనమాట, అది కుక్ అయిపోయింది అని ఇంకా పక్కకు తీసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగా ఈ కలర్ లేదా దానికన్నా ఎక్కువ కలర్ కూడా వచ్చినా ప్రాబ్లమే లేదు. తీసేసి ఇలాగ ఒక టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ వేసుకోండి, లేదంటే లేదు, అంత ఆయిల్ అయితే ఏమీ రాదు. అండ్ కలుపుకోగా లాస్ట్లో ఏమైనా పౌడర్ మిగిలిపోతే దాంట్లో ఇలాగ ఆనియన్స్ వేసుకొని మిక్స్ చేసుకొని పకోడీలా వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉన్నది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఈ పకోడీ, చాలా చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్ మన కేఎఫ్సి స్టైల్ చికెన్ పాప్కార్న్. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.